ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ఢీకొని ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్ మృతి చెందారు. డీపాల్ కాలేజ్ సమీపంలో ఏలూరు చింతలపూడి రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్కు చెందిన బస్సును ఢీకొని ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కుర్రాళ్ళు కుర్రాళ్ళు మన ఈ చింతలపూడి వెళ్ళే రోడ్లో ఒక రామచంద్రయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బస్సు పిల్లల్ని దింపడానికి టువర్డ్స్ విజయరాయ వైపు వెళ్తుండగా అదే సమయంలో విజయరాయ వైపు నుంచి ముగ్గురు యువకులు బైక్ పైన అతివేగంగా వస్తూ అదేవిధంగా రైట్ సైడ్ కి అయితే తగిలి ఉన్నట్టుగా కనపడుతోంది. ప్రాథమికంగా మనకు కనపడుతున్న దాని మీద వేగంగా వచ్చి గుద్దుకోవడంతో యాక్సిడెంట్ జరిగి ముగ్గురు కూడా స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఇప్పుడే బాడీలన్నింటినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ స్పాట్ లో ఉన్న స్కిడ్ మార్క్స్ అలా ఇతర ఆధారాలను సేకరిస్తున్నాం. ఈ సేకరించిన ఆధారాల ప్రకారం ఎవరిది ఫాల్ట్ ఏంటి అన్ని కూడా కనుక్కుంటాం. అలానే రోడ్ ఇంజనీరింగ్ ఇక్కడ కొంచెం కర్వేచర్ ఉంది. ఈ కర్వేచర్ లో కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసి ఎవరిది ఎలా ప్రాబ్లం జరిగింది అనేది కూడా దర్యాప్తులో తెలుస్తాం. ఈ కుర్రవాళ్ళు కూడా ఏలూరు బీడీ కాలనీకి సంబంధించిన వ్యక్తులు. అందరూ కూడా దినసరి కూలీ చేసుకుని జీవించే వ్యక్తులు కాబట్టి వీళ్ళు ఎవరో ఇద్దరికి అందరూ వివాహం అయిందని చెప్తున్నారు, ఒకరికి ఇంకా వివాహం కాలేదని చెప్తున్నారు. ఉన్న ప్రాథమిక సమాచారం ఇది. వాళ్ళ పేర్లు వాళ్ళ అడ్రస్లు అన్ని కూడా సేకరిస్తున్నాము. దర్యాప్తులో మాకు తదుపరి విషయాలు తెలియపరుస్తారు. వీళ్ళు విజయరాయ నుంచి వాళ్ళు ఏలూరు వైపు వెళ్తుండగా ఈ దురదృష్టకరంగా జరిగింది. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం. సాగర్, చెప్పండి, ఇటు చూస్తూ ఉంటే ఆపోజిట్ డైరెక్షన్ నుండి వచ్చి గుద్దుకున్నట్టుగా విజువల్లో కనిపిస్తోంది. సో రాంగ్ రూట్లో ఎవరైనా వస్తున్నారా? ఈ ప్రమాదానికి అసలు కారణాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి? సాగర్, ఏలూరు చింతలపూడి రోడ్ లో కాలేజీ బస్ ఢీకొని ముగ్గురు యువకులు మృతి చెందారు. వారు బొంతు దుర్గా ప్రసాద్, ఎస్కే అహ్మద్, చిట్టి ఆంజనేయులు బీడీ కాలనీ చెందిన వారుగా గుర్తించారు. మొత్తం ముగ్గురు కూడా చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. ఏలూరు బీడీ కాలనీ నుండి వారు విజయరాయ్ పని మీద వెళ్లారని చెప్తున్నారు. అటు నుండి ముగ్గురు కూడా ఒకే బండి మీద వస్తున్నారు. ఈలోపు కాలేజీకి సంబంధించిన ప్రైవేట్ కాలేజీకి సంబంధించిన బస్సు వెళ్తుంటాం ఒక్కసారిగా బస్సును ఢీ కొట్టడంతో, అంటే అతివేగమా లేకపోతే రాంగ్ రూట్ లో రావడమా అనే దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ప్రమాద స్థలాన్ని ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ పరిశీలించారు. అట్లాగే ముగ్గురు యువకులకి సంబంధించి కూడా వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు. వారి కుటుంబ నేపథ్యం కూడా చూస్తున్నారు. ఇప్పటికీ ప్రస్తుతం వాళ్ళ జేబులో ఉన్న ఆధారం బట్టి వాళ్ళ పేర్లు అయితే కనుక్కోగలిగారు. ఇప్పటికీ వారి పేరెంట్స్ కి సమాచారం అందించామని చెప్తున్నారు. చనిపోయినటువంటి ముగ్గురు యువకుల మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి అయితే తరలించారు. మరోపక్క ఇటు బస్ డ్రైవర్ తో పాటుగా ఈ విద్యార్థులు అట్లాగే ఆ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన సాక్షుల నుండి వివరాలు సేకరిస్తామని చెప్పి ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ అయితే చెప్తున్నారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం. ఎవరు వలన ఈ విధంగా జరిగింది అనే దాని మీద ముగ్గురు యువకులకు సంబంధించి కుటుంబ సభ్యుల నుండి కూడా ఫిర్యాదు తీసుకుంటామని ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ చెప్పే పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి. సత్తాజ్, సాగర్, ఇక రోడ్ కు సంబంధించి అక్కడ ఏమైనా స్పీడ్ లిమిట్స్ అటువంటి బోర్డ్స్ ఏమైనా ఉన్నాయా? వాటిని అతిక్రమించారా? 2-వే రోడ్ గా సైతం కనిపిస్తోంది. సో దానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఈ రోడ్డు వచ్చేసరికి కొంచెం కంజెస్టివ్ గా ఉంటుంది. ఎదురుగా వాహనాలు వచ్చేటప్పుడు కూడా 2 బస్సులు పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. ఒకవైపు తమిళేరు కాలువ ప్రవృత్తి ఉంటుంది, మరోవైపు పొలాలు ఉంటాయి. దాంతో కొంత అక్కడ నెమ్మదిగా వెళ్ళవలసిన అవసరం ఉంది. కానీ ఇటు ఏలూరు చింతలపూడి కానీ చింతలపూడి ఏలూరు పని మీద వచ్చేవాళ్ళు కానీ వేగ నియంత్రణ లేకపోవటం, కొత్త రోడ్లు కూడా వంపులు తిరిగి ఉంటాయి. అవి కూడా చూసుకోకపోవడం కొంత మైనస్ అని చెప్పుకోవచ్చు. మరోపక్క కాలేజీ బస్సులు కూడా మితిమీరిన వేగంతో వెళ్ళడం కూడా కొంత సమస్యగా చెప్పదు. కాలేజీ వదిలిన తర్వాత పిల్లల్ని తొందరగా ఇళ్ల వద్ద దిప్పేయాలనే కంగారు అటు డ్రైవర్లకు ఉంటుంది. మరోపక్క ఈ బండి మీద వచ్చేవారు కూడా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఆ ముగ్గురు కుర్రాళ్ళు కూడా కొంత వేగంతో ఉన్నారని అయితే అక్కడ చెప్పే పరిస్థితి. కానీ ఏలూరు డిఎస్పీ మాత్రం మొత్తం పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాత, దర్యాప్తు చేసిన తర్వాత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు అయితే నమోదు చేస్తాం. నమోదు చేసిన తర్వాత అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులను విచారించి మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుందని అయితే పోలీసులు భావిస్తున్నారు. సత్తాజ్, థ్యాంక్ యూ సాగర్.
మొత్తానికి ఇటు ట్రిపుల్ రైటింగ్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ అక్కడ రోడ్డు ప్రమాదం ఎలా అయితే గురైందో దానికి సంబంధించిన విజువల్ చూస్తే రాంగ్ రూట్లో వెళ్ళినట్టుగా కూడా అర్థమవుతోంది. సో ఇప్పటికే ఇటు కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. బట్ ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురికి సంబంధించిన పేరెంట్స్ ఇటు విలపిస్తున్నట్టుగా సమాచారం.